గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు విజయ్ చేతిరుచు. ఒక్కొక్కసారి మనం ట్రావెల్ ఉన్నప్పుడు 10-20 రోజులు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామో అనిపించేస్తుంది కదండి. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా నాకు అనిపించింది. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి ఫోన్ చేసి 2 గ్లాస్ రైస్ కుక్ చేసి పెట్టండి అన్నాడు. ఎందుకు తెలుసా అండి, ఎప్పుడెప్పుడు ఇంటి భోజనం చేస్తామా అని అనిపించింది. ఎందుకు అని అడిగారు. వచ్చినాక చెప్తానన్నానండి. ఎందుకో తెలుసా అండి, మ్యాంగో సీజన్ ఎలాగో వచ్చేసింది కదా, మ్యాంగో రస్ చేయాలన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా షెఫ్ అయ్యి టెర్రస్ మీద వచ్చేసి అలా సూర్య నమస్కారం చేసుకొని మ్యాంగో రైస్ చేయాలని తీర్మానించుకున్నాను. సో ఈరోజు మీకు మీ విజయ్ చేతిరుచులో మ్యాంగో రైస్ చూస్తారా? మ్యాంగో రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాము. చాలా యమ్మీగా వచ్చింది మ్యాంగో రైస్. ఎలా చేయాలో చూడండి. 2 ఆనియన్స్ ఫస్ట్ సన్నగా కట్ చేసుకోవాలండి. నాకు కొంచెం స్పైసీగా ఉండాలనేసి ఒక 10 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నానండి. అవి కూడా నిలువుగా కట్ చేసుకున్నాను. మ్యాంగో రైస్ సీజనబుల్ అండి. కేర్ఫుల్గా మనం మ్యాంగో రైస్ తిన్నా కూడా ఈ సీజన్లో వచ్చే మ్యాంగోస్ చేసుకునే మ్యాంగో రైస్ అదిరిపోతుందండి. సో కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్టుబడి అనగానే మా ఫేవరెట్ వేరుశనగ పప్పు కూడా వేసుకున్నాను. 1 కాదండి 2 పిట్టుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొద్దిగా జీలకర్ర మినప్పప్పు కూడా వేసుకున్నాను. గుమగుమలాడే తిరగమాత రెడీ అయింది. ఇంతలోపు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, అది కూడా రెడీగా ఉంది. కాబట్టి ఈ పప్పులన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అందులో వేసుకునేస్తాను. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి అరోమా వస్తుంది కదా. సో ఇది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యే లోపల మనము రా మ్యాంగో తురుముకుంటాము. ఫ్రెష్గా ఉండే రా మ్యాంగో ఇంట్లో ఉండింది కాబట్టి దాన్ని తురుముకుంటాం అనుకున్నాను. ఇది చూడండి, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫస్ట్ మ్యాంగో పీల్అవుట్ చేయాలనుకున్నాను, కానీ ఆ ఫ్రెష్నెస్ చూసి అలాగే తురుముకునేసినాను. దీంతో పాటు చాలా యమ్మీగా ఉండింది మ్యాంగో. మంచి అరోమా ఉండింది, ఫ్రెష్గా ఉండింది, జ్యూసీగా ఉండింది. చూడండి మ్యాంగో ఎంత బాగా తురుముకున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలని ఫ్రై అవుతుంది కదండి, ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. రుచికి తగినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకున్నాను. కొద్దిగా ఇంగు వేసుకోవాలండి, అప్పుడే గుమగుమలాడుతుంది మన మ్యాంగో రైస్. ఇంగు పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత తురుముకున్న మ్యాంగోస్ కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఎంత గుమగుమలాడిపోతుందో ఈ మ్యాంగో కర్రీ. ఇందులో రైస్ వేసుకొని కలుపుకుని తింటే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఆకలి అయితే బాగా వచ్చేసిందండి. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకునేవాలి. రైస్ విడివిడిగా ఉండాలి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం అనుకోండి, మ్యాంగో గుజ్జు రైసు అన్నీ కలిసిపోతుంది. అంతేనండి, ఎంతో గుమగుమలాడే ఎమ్మి వెరీ సీజనబుల్ మ్యాంగో రైస్ రెడీ అయింది. నాకైతే ఆకలి బాగా వచ్చేసిందండి. అందుకే ప్లేట్లో ఇప్పుడే సర్వ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు మనము పొటాటో ఫ్రై కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ, చిప్స్ కానీ పెట్టుకొని తిన్నామనుకోండి, అది తెరిపోతుంది. ఈరోజు అయితే ఇంట్లో వడలు చేశారు, మసాలా వడ. సో మసాలా వడ పెట్టుకొని మ్యాంగో రైస్ అలా తినేసానండి. ఎలా ఉంది మ్యాంగో రైస్? ఇప్పుడే మీరు కూడా చేసుకుంటారు కదా, చేసేసి మీ రుచులు చెప్పండి నాకు.